భూమిపై నాలుగింట మూడొంతులుగా ఉండే నీరు మిగిలిన ఒక వంతు భూమిని మింగేయాలని చూస్తోంది. పర్యావరణం అదుపు తప్పడంతో పెరిగిన ఉష్ణోగ్రతలకు ధ్రువ ప్రాంతాల్లో శతాబ్దాలుగా పేరుకుపోయిన మంచు కొండలు కరిగి నీరవుతున్నాయి. ఆ నీరు సముద్రాల్లో కలుస్తున్నాయి. ఇలా కలుస్తున్న నీటి కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో నీటి దాపునే అభివృద్ధి చెందిన నాగరికతలు నీటిలో కలుస్తున్నాయి. ఎన్నో గొప్ప నగరాలను, ప్రాంతాలను సముద్రాలు మింగేశాయి. అందుకు ఉదాహరణగా ద్వారకను చెప్పుకోవచ్చు. 4000 సంవత్సరాల నాటి ద్వారకా నగరాన్ని అరేబియన్ మహాసముద్రం మింగేసిందని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కృష్ణుడు పాలించిన రాజధానిగా చెబుతారు. అక్కడ సముద్రం అడుగున జరిపినటువంటి తవ్వకాల్లో తెలిసింది. ద్వారకా నగరం గురించి మొదటిసారిగా ఏఎస్ఐ తరపున మహిళా ఆర్కియాలజిస్టుల టీం స్వయంగా సముద్రంలోకి వెళ్లి పరిశోధించడం జరిగింది. ఆపై అదే ప్రాంతాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం సముద్రంలో మునిగిపోయి అడుగున ఉన్నటువంటి ద్వారకా నగరపు శిథిలాలను స్వయంగా పరిశీలించారు. అక్కడ జరిగింది మరేమిటో కాదు, సముద్ర మట్టం పెరిగి ఆ దాపునే ఉన్నటువంటి నగరాన్ని ముంచేసింది. అది ఒకనాటి చరిత్ర. అయితే నేడు అదే కారణంగా మరిన్ని నగరాలు నీటిలో మునిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. నదులు తాగునీటికి, సాగునీటికి ఆలవాలంగా ఉంటాయి. అయితే నదులు నాగరికతకు పుట్టినిల్లుగా ఉంటాయి. అనాదిగా ప్రజలు నదుల వెంటే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్ర రూపంలో ఉప్పొంగిన ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి నదులు. దాని సముద్ర జలాలలా కాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీరం ఉన్నటువంటి ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్ర జలాలు పెరిగేటువంటి నీటి మట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన నిజానికి కలిగిస్తున్నాయని చెప్పాలి. ఆందోళన అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీర ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి స్థానికులకు సాగర జలాలు ఇప్పుడు బద్ధ శత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్ర జలాలు నెమ్మదిగా ఆయా ప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయని, శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజన్కు పైగా తీర ప్రాంతాల్లో సముద్ర నీటి మట్టాలు ఇటీవల కాలంలో చాలా వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్లోని నాయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ NTU శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత 6 ఏళ్లలోనే ఏటా 1 సెంటీమీటర్ ఎత్తు సముద్రాల జలాల నీటి మట్టం పెరుగుతూ తీర ప్రాంతాల్ని శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో 48 తీర నగరాలకు తీరని శోకాలుగా సాగర జలాలు మారాయి. వాతావరణ మార్పులకు తోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య ఎక్కువవుతోంది. 2 years బ్యాక్ ఈశాన్య చైనాలోని తియాన్జిన్ నగరంలో తీర ప్రాంతాల్లోని వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాన్జిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్ల మేర కుంగింది. సముద్ర జలాలు పెరిగి భూగర్భ జలాలు పెరగడంతో ఇక్కడి నేల కుంగిపోయింది. ఇక మన దేశంలోని వాణిజ్య రాజధానిగా చెప్పుకునే ముంబై మహానగరాన్ని ముంపు సమస్య చాలా కాలంగా పట్టి పీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 అంటే 0.01 సెంటీమీటర్ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రపు నీరు ముంచేసింది. ఏటా 1 సెంటీమీటర్ చొప్పున నేల సముద్ర జలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు NTU అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సెంటీమీటర్ల మేర సముద్ర జలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగర జలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్ల మేర ఎగిశాయని నాసా అధ్యయనంలో తెలిసింది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశ హార్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి మెట్రో ప్రాజెక్టు పనులు, చిత్తడి నేలల్ని ప్రభుత్వాలు పునరుద్ధరించడం, ఇవన్నీ కారణాలు సైతం మహానగరంలోకి సాగర జలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్ర తీర నగరాల వెంట సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అమెరికాలోని మయామి సిటీని అక్కడ సాగర జలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 20 వరకు చూస్తే మయామి సిటీలో కోకోనట్ గ్రోవ్ సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్ల మేర సముద్ర జలాల మట్టాలు పెరిగాయి.
ఏటా 1 సెంటీమీటర్ సముద్ర నీరు పెరుగుతున్న ప్రాంతాల్లో 43,000 మందికి పైగా అమెరికన్లు నివసిస్తున్నారు. ఇటు న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ దగ్గర కూడా నీరు ఏటా 3 సెంటీమీటర్ల పెరుగుతోంది. ఇక్కడ సంవత్సరానికి 1 సెంటీమీటర్ సముద్ర నీరు పెరుగుతున్న ప్లేస్లో 1,03,000 మందికి పైగా అమెరికన్లు ఉంటున్నారు. లాస్ ఏంజల్స్ సిటీలోని శాన్ పెడ్రో సహా చాలా తీర ప్రాంతాల్లో నీరు సంవత్సరానికి 2.5 సెంటీమీటర్ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్లోని సెంట్రల్ సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెంటీమీటర్ల మేర సముద్ర నీరు పైకొస్తోంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఆ విషయంపైనే పరిశోధనలు జరుగుతున్నాయి. తీవ్రమైన భూకంపాలను తట్టుకునేలా ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్ర మట్టాల పెరుగుదల ముప్పుకు మరో పరిష్కారం వెతికింది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను వాడడంతో నేల కుంగి సముద్రపు నీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ తోడువేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనల్ని అమలు చేస్తోంది. పటిష్టవంతమైనటువంటి నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2014 నుంచి చూస్తే 0.01 నుంచి 2.3 సెంటీమీటర్ల స్థాయిలో నేల కుంగిన ఇప్పుడు మాత్రం ఆ అవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడవులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న 2 రిజర్వాయర్లలో నింపుతుంది. అక్కడి నుంచి అవసరమైనటువంటి మేరకే నీటిని నగరంలోకి, జనావాసాలకి, పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. అయితే జపాన్ మోడల్ అని అన్ని దేశాలకు పనికొస్తోందో లేదో అని తెలియదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో ఉన్నటువంటి వ్యవహారం. ఇక భూగర్భ జలాలను అతిగా తోడివేతను తగ్గించుకొని తైపే నగరం ఈ సమస్య నుంచి కొంచెం బయటపడ్డదనే చెప్తున్నారు నిపుణులు. దీనికి తోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్లోని లండన్ నగరాలు సైతం భూగర్భ జలాల అతి వాడకానికి చరమగీతం పాడాయి. తీర ప్రాంతాల వెంట భవన నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమి పొరలు ఒత్తుకొని పోవడం, ఇంకా కొన్ని కారణాలతో భూమి కాస్త కుంగుతుంది. వీటికి తోడు కింది పొరలు భూగర్భ జలాలున్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీ చేస్తున్నాం. అప్పటిదాకా భూగర్భ జలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకి పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీర ప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భ జలాలను తోడేయడమే కారణం అని చెప్తున్నారు పరిశోధకులు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భ జలాలను వెలికి తీయడం మరీ ఎక్కువైంది. అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భ జలాల వినియోగం కుంగేస్తోంది. ముఖ్యంగా ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ అవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య ఇంకెక్కువ అవుతోంది. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే ఇష్యూ కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, అట్లాగే హోచిమిన్ సిటీ, షాంఘైలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటి మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండడం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెంటీమీటర్లు కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. జకార్తా, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హోచిమిన్ సిటీల్లోకి పెరిగినటువంటి సముద్ర మట్టాలు చొచ్చుకు రాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటివి కూడా తవ్వారు.